నీకు అధికారం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నీకేదో వ్యాపారము లేదా నీకేదో ఉపాధి ఏదో నీకంటూ ఒకటి దొరికింది, దేవుడు కృపతో ఇచ్చాడు. జనం కాదుగా. నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు, నిన్ను నడిపిస్తుంది దేవుడు, ఇంతవరకు నీ మనుగడ సాగుతుందంటే దేవుడు. అంతా దేవుడు కదా. జనములకు భయపడనేలా, జనములను గురించి ఆలోచించనేలా, దాన్ని బట్టి పిరిగి బారనేలా, కృంగిపోనేలా, కలత చెందనేలా, దిగులు నొందనేలా, ఏడవనేలా. సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కుట్రలు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనోడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది. పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు.